డీటెయిల్స్ చూద్దాం. వరుస భూకంపాలు మయన్మార్, థాయిలాండ్ దేశాలను వణికించాయి. భారీ భూకంపం దాటికి మయన్మార్, థాయిలాండ్ విలవిల్లాడుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్లో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 154కి చేరింది. మయన్మార్లోనే ఇప్పటివరకు 144 మంది మృతి చెందారు. థాయిలాండ్లో 10 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా భారీగానే ప్రాణ నష్టం జరిగిందనే అంచనా ఉంది. శిథిలాల కింద చిక్కుకుని 800 మందికి పైగా గాయపడడంతో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. థాయిలాండ్లో భవన శిథిలాల కింద చిక్కుకుని 90 నుంచి 110 మంది గల్లంతైనట్లు అంచనా వేస్తున్నారు. కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. బ్యాంకాక్లో కూడా ఈ భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ప్రతి భవనాన్ని భద్రత దృష్ట్యా తనిఖీ చేయాల్సి ఉంటుందని థాయిలాండ్ ప్రధాని పెంటోగ్నాట్ షినవత్రా అన్నారు. పరిస్థితిని పర్యవేక్షించి సహాయక చర్యలు చేపట్టాలని ఆమె సంబంధిత సంస్థలను ఆదేశించారు. మయన్మార్, థాయిలాండ్లలో భూకంపంతో క్షతగాత్రులైన వారికి చికిత్స అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకొచ్చింది. దుబాయ్లోని తన లాజిస్టిక్స్ హబ్ను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలు తమ కుటుంబ సభ్యులతో పాటు సర్వం కోల్పోయి రోధిస్తున్న దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. ఇక బ్యాంకాక్లో భూకంపం వల్ల కూడా భవనాలు నేలమట్టమయ్యాయి. అయితే ఇక్కడ ఒక 30 అంతస్తుల భవనం కూలిపోవడంతో ఎక్కువ మంది ఈ భవనం కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు. ఇక్కడ 7.3 తీవ్రత రిక్టర్ స్కేల్ పై నమోదైంది. ఈ భవనం కింద 43 మంది ఉన్నట్లు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశమూ ఉంది. దీంతో దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించారు. మెట్రో రైళ్లను పూర్తిగా నిలిపివేశారు. ఎటు చూసినా మట్టి దిబ్బలు, శిథిలాలే. తమ వారి కోసం వెతుకుతూ అనేక మంది రోధిస్తుండడం కలిచివేస్తోంది.